హలో ఫ్రెండ్స్, తెలంగాణలో హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మేము మీకోసం ఎంతగానో ఉపయోగపడేటువంటి ఎగ్జామినేషన్కి పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ని మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాము. చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. ఈ వీడియోలో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి 50 ఇంపార్టెంట్ బిట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో నుంచి ఖచ్చితంగా మీకు 1 or 2 క్వశ్చన్స్ అనేటువంటి అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యొక్క లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేము రెగ్యులర్గా వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ, ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, క్విజ్ లాంటిది కండక్ట్ చేస్తున్నాము. దాన్ని కూడా నేను మీకు అక్కడ అప్డేట్ చేస్తాను. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ పైన క్లిక్ చేసి మా ఛానల్స్లో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వైశాల్యంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఏది? ఇది 2019-2020 సర్వే ప్రకారం కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ. నల్గొండ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా అత్యధిక మండలాలను కలిగి ఉంది? కామారెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్గొండ. నల్గొండ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంను రూపొందించినది ఎవరు? అందెశ్రీ, గోరేటి వెంకన్న, గద్దర్, ఏలే లక్ష్మణ్. ఏలే లక్ష్మణ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ జిల్లాలు పునర్వ్యవస్థీకరణ తర్వాత క్రింది వానిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సరిహద్దు కలిగినటువంటి జిల్లా ఏది? కొమరంభీం, ఆదిలాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం ఈజ్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ నగరం ఏ నది తీరాన ఉంది? గోదావరి, మంజీరా, మూసి, మున్నేరు. మూసి ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర అధికారిక క్రీడ ఏది? హాకీ, కబడ్డీ, క్రికెట్, బాస్కెట్బాల్. కబడ్డీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో సాలిన సగటు వర్షపాతంలో దాదాపు 80% వరకు వర్షాన్ని ఇచ్చేటువంటి ఋతుపవనాలు ఏవి? ఈశాన్య ఋతుపవనాలు, వేడి వాతావరణ కాల ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, చలికాలం ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో గోదావరి నదీ వ్యవస్థ యొక్క అత్యంత తూర్పున ఉన్న ఉపనది ఏది? ప్రాణహిత, శబరి, కిన్నెరసాని, ఇంద్రావతి. కిన్నెరసాని. ప్రస్తుతం గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతంలో గల రాష్ట్రాల సంఖ్య ఎంత? 8, 7, 4, 5. 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. కిన్నెరసాని ఏ నదికి ఉపనది? కృష్ణ, గోదావరి, పెన్న, కావేరి. గోదావరి ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో కృష్ణా నదికి పరివాహక ప్రాంతం ఏ జిల్లాల గుండా వెళ్తుంది? ఆప్షన్ 1 మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్. ఈ క్రింది వానిలో ఏది లేదా ఏవి కృష్ణా నది యొక్క ఉపనదులు కావు? పంచగంగ, మలప్రభ, పూర్ణ, ప్రవర. సో ఇందులో సి మరియు డి మాత్రమే, అంటే పూర్ణ, ప్రవర ఇవి కృష్ణానది యొక్క ఉపనదులు కావు. అంటే మిగతావి కృష్ణానది యొక్క ఉపనదుల కిందికి వస్తాయి, అంటే పంచగంగ, మలప్రభ. మూసీ నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది? సత్నాల కొండలు, బాలాఘాట్, అనంతగిరి, హర్సిలి. అనంతగిరి కొండలు ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ క్రింది వాటిలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి? గోదావరి, మానేరు, మంజీరా, హల్దీ, మూసి, డిండి, కృష్ణ, ప్రాణహిత. గోదావరి, మానేరు ఈజ్ ద రైట్ ఆన్సర్. కృష్ణా నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? మక్తల్, మహబూబ్ నగర్, కొత్తకోట, వనపర్తి, డిండి, నల్గొండ, పరిగి, వికారాబాద్. మక్తల్, మహబూబ్ నగర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్రింది జలపాతంను సరిగ్గా జతపరచమని అడుగుతున్నాడు. బొగోతా జలపాతం, గాయత్రి జలపాతం, మల్లెలతీరు జలపాతం, మనుగురు జలపాతం. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ యొక్క నేమ్స్ ఇవ్వబడింది. బొగోతా జలపాతం జయశంకర్ భూపాల్పల్లిలో ఉంటుంది. గాయత్రి జలపాతం ఆదిలాబాద్లో ఉంటుంది. మల్లెలతీర జలపాతం నాగర్ కర్నూల్లో ఉంటుంది. మునుగురు జలపాతం భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటుంది. కుంతాల జలపాతం ఉన్నటువంటి నది కిన్నెరసాని, పాడేరు, మానేరు, కడెం. కడెం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వీటిని చదువుదాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం దాదాపు 150 అడుగుల ఎత్తులో కడెం నదిపై ఉంది. మల్లెలతీర్థ జలపాతం ప్రాణహిత నదిపై ఉంది. కావేరీ నది భీమా ఒక ఉపనది. హైదరాబాద్ శివార్లో గల వనస్థలీపురం వద్ద
గల మహావీర్ వనస్థలి పార్క్ జింకలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో ఏవి సరైనవి అనేది అడుగుతా ఉన్నాడు. ఏ సరైనది మరియు డి ఈజ్ అనేటువంటి సరైనది. ఇందులో ఏ మరియు డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలంపురం ఏ నది తీరాన ఉంది? తుంగభద్ర, కృష్ణ, గోదావరి, పెన్నా. తుంగభద్ర ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలోని ఏ జిల్లాలో శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ ఉంది? కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్. నిజామాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెట్టెంపాడు పథకం క్రింద నిర్మించబడేటువంటి నది పేరు ఏమిటి? కృష్ణ, ప్రాణహిత, హివానా, ఇంద్రావతి. కృష్ణ ఈజ్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ నగరానికి మంచినీటి సప్లై చేయు ఆధారాలలో ఒకటైన హిమాయత్ సాగర్ ఏ నదిపై గలదు? మూసీ, ఈసీ, డిండి, మంజీరా. మూసీ నది ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క బ్యారేజ్ కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, భూపాలపల్లి. ఆన్సర్ వచ్చేసి భూపాలపల్లి. అంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క బ్యారేజ్ కాదు, మిగతా అన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ కిందకి వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్కి పేరు మార్చబడింది. ఆ మార్చబడినటువంటి పేరు ఏమిటి? సరస్వతి బ్యారేజ్, పార్వతి, లక్ష్మీ బ్యారేజ్, నంది బ్యారేజ్. లక్ష్మీ బ్యారేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో ఈ క్రింది వానిలో ఏ జిల్లా ఎటువంటి వ్యవసాయ భూమిని కలిగి లేదు? మేడ్చల్, మల్కజ్గిరి, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి. హైదరాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో ఏది తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ పక్కనే కలుపుకొని ఉంది? కవ్వాల్, మననూర్, అమ్రాబాద్, కిన్నెరసాని. కవ్వాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సెంట్రల్ తెలంగాణ వ్యవసాయ శీతోష్ణతీస్తి మండలంలో ఉన్న జిల్లా ఏది? ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి. ఖమ్మం ఈజ్ ద రైట్ ఆన్సర్. 2015 నుంచి 2016 గణాంకాల ప్రకారం తెలంగాణలో బొగ్గు తర్వాత అత్యంత ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి ఖనిజం ఏది? క్వార్జ్, లాటరైట్, సున్నప్రాయి, డోలమైట్. సున్నప్రాయి ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో లాటరీ నిక్షేపాలు ఏ ప్రాంతంలో కలవు? సూర్యాపేట, నారాయణపేట, జగిత్యాల, వికారాబాద్. వికారాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో ఏ నది ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు కలిగినది కాదు? పాలొండ, శివపురం, కొత్తగూడెం, నమ్మాపూర్. నమ్మాపూర్లో మనకు బొగ్గు నిక్షేపాలు ఉండవు. మిగతా ప్రాంతాల్లో పాలొండ, శివపురం, కొత్తగూడెంలో మనకు బొగ్గు నిక్షేపాలు ఉంటాయి. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి చేయు జిల్లాలు ఏవి? ఆప్షన్ 3 వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాణహిత గోదావరి లోయలో ఏ వనరులు కలవు? మైకా, మాంగనీస్, బొగ్గు, బాక్సైట్. బొగ్గు ఈజ్ ద రైట్ ఆన్సర్. 2011 గణాంకాల ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లాలో జనాభాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు? ఏ నిర్మల్, బి నిజామాబాద్, సి మెదక్, డి రంగారెడ్డి. నిర్మల్, నిజామాబాద్, మెదక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ యొక్క దశాబ్ద జనాభా పెరుగుదల రేటు ఏ దశాబ్దం నుంచి నిరంతరం తగ్గుతూ వస్తుంది? 91 to 2001, 2001 to 2013, 71 to 81, 81 to 91. 91 నుంచి 2001 ఈజ్ ద రైట్ ఆన్సర్. జూరాల సమీపంలో కృష్ణానది ఒడ్డుగల చంద్రగఢ్ పర్వతకోట నిర్మించుట గల ముఖ్య ఉద్దేశం? ఆయుధ సామాగ్రి భద్రపరచుటకు, చంద్రసేన జిలేదార్ నివాసం కొరకు, అతిథులను వినోదపరచుట కొరకు, ప్రజల నుండి వసూలు చేసిన ధాన్యం పన్నులు నిల్వ ఉంచుటకు. ప్రజల నుండి వసూలు చేసినటువంటిది చేయబడిన ధాన్యం పన్నును నిల్వ ఉంచడం కోసం దీన్ని నిర్మించారు. సో క్రింద ఇవ్వబడినటువంటి భౌగోళిక సూచన జిఐ ట్యాగ్స్ అంటాము, వాటి సంబంధిత ప్రదేశాలను జతపరచమని అడుగుతున్నాడు. సో ఇక్కడ సిల్వర్ ఫిలిగ్రీ, స్క్రోల్ పెయింటింగ్స్, ఇక్కత్, దుర్రీలు ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు: వరంగల్, పోచంపల్లి, నిర్మల్, కరీంనగర్, చేర్యాల్. సిల్వర్ ఫిలిగ్రీ అనేటువంటిది కరీంనగర్లో ఉంటుంది. ఈ స్క్రోల్ పెయింటింగ్స్ వీటిని చేర్యాల్ పెయింటింగ్స్ అని కూడా అంటాము. సో చేర్యాల్ పెయింటింగ్స్ మనకు ఉంటాయి. సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్లో ఉంటుంది. అలాగే ఇక్కత్, సో ఇక్కత్ అనేటువంటిది పోచంపల్లి ఇక్కత్. ఈ దుర్రీలు అనేటువంటిది వరంగల్లో ఫేమస్. ఓకే, సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వీటిలో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటంటే మన నిర్మల్ దేనికయ్యా అంటే నిర్మల్ మనకు కొయ్య బొమ్మలు అనేటువంటివి ఉంటాయి. నిర్మల్ టాయ్స్కి ఫేమస్. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్ చూసారు కదా.
ఇందులో కొన్ని క్వెషన్స్ ప్రీవియస్‌గా తెలంగాణ కండక్ట్ చేసినటువంటి చాలా ఎగ్జామ్స్‌లలో అడిగినటువంటి క్వెషన్స్. మిగతావి మేము కొన్ని ఇంపార్టెంట్ బిట్స్‌ని తయారు చేయడం జరిగింది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.